హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడలి ఉపాయం. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటి మాటికి వంటింట్లోకొచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకొని ఎర్రకారంతో నంజుకొని తింటుంటే, ఆహా భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటి నుంచి లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఓ రోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోశలు వేసుకోబోయేటప్పటికీ పెనం మీద సుయ్ సుయ్యమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబా గబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసేసుకొని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబా గబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపొచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుంది. దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయీమని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయటంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియటం లేదు, అదే తనైతేనా చూపుడు వేలుతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయీమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.